సో ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 10 చూద్దాం ఒకసారి. దీంట్లో బేస్ లైన్ వచ్చి 94 ఇచ్చాడు. సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసినాక స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సేమ్ 2, 2 ఎంటర్ ఆర్దో ఆన్ చేసుకుంటున్నాను, జూమ్ తగ్గిస్తున్నాను. సో రైట్ సైడ్ చూపించే ఎంత డిస్టెన్స్ అంటే 94 ఎంటర్ ఎస్కేప్. ఇందులో యూసీఎస్ ఐకాన్ ప్రెస్ చేసి నో ఆరిజిన్. సో యూసీఎస్ ఐకాన్ అనేది కార్నర్కి వెళ్ళిపోయింది. జూమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జూమ్ చేసేసిన తర్వాత దీనికి సర్కిల్స్ తీసుకోవాలి. సో ఎల్ ఎంటర్. సో మిడ్ పాయింట్ నాకు కావాలి కాబట్టి మిడ్ పాయింట్ మీద క్లిక్ చేసి ఒక లైన్ తీసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇంక సర్కిల్స్ తీసేసుకోవడం. సి ఎంటర్. సో ఈ చివరికి సర్కిల్స్ 2 సర్కిల్స్ కావాలి. ఒకదాని డయామీటర్ వచ్చి 24, ఇంకో దాని డయామీటర్ వచ్చి 16 అని ఇచ్చాడు. దీని రేడియస్ 24 కాబట్టి 16 డయామీటర్ కాబట్టి ఆటోమేటిక్గా 8 రేడియస్ అవుతుంది. సి అంటారు 8 రేడియస్, దీని రేడియస్ 8 అవుతుంది. సో అలాగే సేమ్ ఇటుపక్క వస్తే సేమ్ అదే సర్కిల్. ఇటుపక్క ఫస్ట్ డయామీటర్ వచ్చి 8 వస్తుంది, రేడియస్ 8, డయామీటర్ 16. సి అంటారు. అలాగే 24 అనేది రేడియస్ 24. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ సర్కిల్ సి అంట క్లిక్ చేసి సెంటర్ పాయింట్లో ఫస్ట్ 12, మళ్ళీ సి అంటారు. ఇక్కడ క్లిక్ చేసేసి ఇంకో సర్కిల్ ఎంత అంటే 40. ఈ 40 రేడియస్ కాదు, 40 సర్కిల్ సి అంటారు. సి అంటర్ క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసేసి 40 అంటే 20. అలాగే సి అంటారు క్లిక్ చేసేసి 26 అంటారు. సో ఇప్పుడు ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఎల్ ఎంటర్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలిపేస్తున్నాం, అలాగే అక్కడి నుంచి ఇక్కడ కలుపుతున్నాం. ఎస్కేప్ రైట్ చేసి రిపీట్ లైన్. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఈ పాయింట్కి కలిపేసాం. ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్ ట్రిమ్ చేసేసుకుంటున్నాం. ఈ మొక్క అవసరం లేదు, ఈ మొక్క అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో క్లిక్ చేసేసి ఇది డిలీట్ చేసేసేయండి, ఇది కూడా డిలీట్ చేసేసేయండి. ఓకేనా? ఇంకా ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తాను నేను పైనుంచి కింద వరకు. ఈ పై పాయింట్ నుంచి కింద పాయింట్ వరకు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీని ప్రొజెక్షన్ తీసుకోవాలి మనం పైకి. దీని ప్రొజెక్షన్ కావాలి కాబట్టి సో ఎల్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడి నుంచి మొత్తం అన్ని పాయింట్ల దగ్గర ఎక్కడెక్కడైతే పాయింట్ ఉన్నాయో అన్ని దగ్గర నేను పైన ప్రొజెక్షన్ తీసుకుంటున్నాను. ఇంకా జూమ్ తగ్గిస్తున్నాను కొద్దిగా. జూమ్ తగ్గించి దీన్ని కాస్త ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. అన్ని పాయింట్స్ నుంచి ఎక్కడెక్కడైతే పాయింట్స్ వచ్చినాయో మనకి ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చిందో అన్ని దగ్గర నుంచి పైకి ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నాం. ఎల్ ఎంటర్ క్లిక్ చేసి పైకి, 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 ఎల్ ఎంటర్ సేమ్ క్లిక్ చేసి పైకి, ఎల్ ఎంటర్ 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 ఎల్ ఎంటర్ ఎల్ ఎంటర్ ఫైనల్లీ ఎల్ ఎంటర్. ఓకే, సో కొంత డిస్టెన్స్లో ఒక లైన్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి అక్కడ జస్ట్ క్లిక్ చేసేసిన తర్వాత ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే దీనిపైన ప్రొజెక్షన్ తీసుకోవాలి అనుకుంటే మనకు కొన్ని బేసిక్ మెజర్మెంట్స్ కావాలి. అందులో వాడు ఏం చెప్పాడంటే 20 యూనిట్స్ డిస్టెన్స్తో ఆఫ్ సెట్లు తీసుకున్నాడు. 20, 80. సో ఆఫ్ సెట్ ఓ ఎంటరు, ఫస్ట్ 20 ఎంటరు, ఇక్కడి నుంచి పైకి, మళ్ళీ అక్కడి నుంచి 20, ఇక్కడి నుంచి మన అవసరం లేదు, డైరెక్ట్గా ఆఫ్ సెట్ 80 ఎంటర్. ఈ బేస్ లైన్ నుంచి 80 డిస్టెన్స్లో. ఓకే, బియాండ్ దిస్ ఈ పైన ఉన్నవేమో మనకు అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసేస్తున్నాను. ఇవేమో అవసరం లేదు మనకి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ సంబంధం దీనికి కూడా అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను ఈ మొక్కలో. సో ఇవి కూడా తీసేయవచ్చు మీరు. డిలీట్ 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 డిలీట్
delete, 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 delete. ఓకే, ఇప్పుడు బియాండ్ దీస్ లైన్స్ ఇవి కూడా అవసరం లేదు కాబట్టి ఇవి కూడా తీసేస్తున్నాను. ఇటుపక్క తీస్తాను, ఇది తీసేస్తాను. సో మన క్యాన్వాస్ రెడీ అయిపోయింది. ఇందులో మనకు అవసరమైనవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇందులో 40 లైన్ ఏది, ఏ లైన్ ఏది అనేది మనకు క్లారిటీ ఉంటేనే చేసుకోవాలి, లేదంటే చేయలేము. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, అడ్డంగా ఉన్న లైన్లో 48 లైన్ ఒకటి, నెక్స్ట్ 52 లైన్ ఒకటి, రెండు కావాలి. 48 లైను, 52 లైను, 52. సో ఒకసారి డైమెన్షన్స్లోకి వెళ్ళి లీనియర్ తీసుకుంటే మనకు పైన ఫస్ట్ ఇది కావాలి, 40 డిస్టెన్స్తో ఉన్న లైను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 40 డిస్టెన్స్. సో ఇది మనకు కావాల్సిన పాయింట్. దాని తర్వాత 52 కూడా కావాలి, మనకు క్లిక్ చేసుకోవాలి. సో 48. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియరు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అంత డిస్టెన్స్ ఉంది, ఇది 52. అలాగే అట్ ద సేమ్ టైం 48కి కూడా కావాలి మనకి పాయింట్స్. సో 48 పాయింట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆఫ్ సెట్ ఓ ఎంటరు. 48 అంటే 24 కదండి, 24 ఎంటరు. 24 ఇటు పక్క 24 యూనిట్స్, ఇటు పక్క 24 యూనిట్స్. సో ఓకే, అలాగే ఆఫ్ సెట్ 3 కూడా తీసుకోవాలి. ఇక్కడ ఆఫ్ సెట్ ఓ ఎంటరు, 3 ఎంటర్. ఏ లైన్కి, ఈ లైన్కి పైకి 3 ఎంటర్. సో ఇప్పుడు ఇక్కడ కలుపుకోవాలి, ఎల్ ఎంటరు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలుపుతున్నాం, ఎస్కేప్. అలాగే ఇటుపక్క కూడా ఎల్ ఎంటరు, ఇటుపక్క నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకేం చేయాల్సి ఉంటుందంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపాల్సి ఉంటుంది, ఈ 26 పాయింట్కి. దానికి ఫిల్లెట్ కూడా అప్లై చేయాలి. సో ఎల్ ఎంటరు, ఈ 40 పాయింట్ నుంచి జూమ్ చేసుకొని ఈ 40 పాయింట్ నుంచి 52 పాయింట్కి ఇలా. సో అంతే. అలాగే ఎల్ ఎంటరు, ఇటువైపు కూడాను క్లిక్ చేసి 52 పాయింట్కి ఇక్కడ క్లిక్ చేసి కలిపాం. కలిపిన తర్వాత మనకి అవసరం లేదు ఈ ముక్కలన్నీ కూడా. టీఆర్ డబుల్ ఎంటరు, ఈ ముక్కలన్నీ ట్రిమ్ చేసేసుకుంటున్నాం. ఇటు పక్క కూడా ఇవన్నీ ట్రిమ్ చేసేస్తాం. ఇది కూడా ట్రిమ్, ఇది కూడా ట్రిమ్. ఓకేనా. అలాగే ఈ లైన్ కూడా అవసరం లేదు మనకి, అలాగే ఈ లైన్ కూడా అవసరం లేదు మనకి, ఈ లైన్ కూడా అవసరం లేదు, ఈ లైన్ కూడా అవసరం లేదు. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఈ లైన్ కూడా అవసరం లేదు మనకి. ఈ సర్కిల్ నుంచి వచ్చిన లైన్ ఏది, ఎల్ ఎంటర్. ఇక్కడ నుంచి పైకి వచ్చిన ప్రొజెక్షన్ లైన్ మనం క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేయలేదో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే టీఆర్ డబుల్ ఎంటర్ క్లిక్ చేసేసి తీసేసాయండి, డిలీట్. సో ఇందులో ఈ లైన్ కూడా అవసరం లేదు, ఈ మొక్క ట్రిమ్, టీఆర్ డబుల్ ఎంటర్, ఎక్కువ ట్రిమ్ చేసేస్తున్నాను నేను. ఓకే, ఇటుపక్క కూడా ఈ మొక్క ట్రిమ్ చేసేస్తున్నాను. మిగతా మొక్క తీసేవచ్చు మనం హ్యాపీగా, ఎటువంటి డౌట్ లేకుండా. ఇది తీసేసేయండి, ఇది కూడా తీసేసేయండి, ఇది కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇది 48 లైన్, ఇది కూడా అవసరం లేదు, డిలీట్. 48 లైన్స్ ఇది కూడా అవసరం లేదు, డిలీట్ చేసేవచ్చు. ఇది కూడా డిలీట్ చేసేవచ్చు, దీంతో కూడా పని లేదు మనకి ఇంకా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఈ మధ్యలో ఉన్న లైన్స్ ఏం అవసరం లేదు, ఇది అవసరం లేదు, డిలీట్. డిలీట్, ఇది కూడా అవసరం లేదు, డిలీట్. ఇక టీఆర్ డబుల్ ఎంటర్, ఈ లైన్, ఈ మొక్క అవసరం లేదు, ఈ మొక్క అవసరం లేదు, ఈ మొక్క అవసరం లేదు, ఈ మొక్క అవసరం లేదు, అంతే కదండి. సో ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్, ఫిల్లెట్ రేడియస్ అంత ఇచ్చాడు 3 ఎంటర్. సో ఫిల్లెట్ రేడియస్ 3 ఇచ్చాడు కాబట్టి క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్, ఇక్కడ అయిపోయింది. అంతే కదా, అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. సో డైమెన్షన్స్ డిస్ప్లే చేయాలి, దానికి ముందు హ్యాచింగ్ కూడా ఇచ్చుకోవాలి మనం. సో దానికోసం హెచ్ ఎంటర్, హెచ్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏ హ్యాచింగ్ కావాలి మనకి, ఇది సరిపోయింది. డైమెన్షన్ కంటే డైరెక్షన్ మార్చాలి.
పై వాటికన్నిటికీ ఒక డైరెక్షన్ కావాలి. యాంగిల్ ఇందులో యాంగిల్ ఎక్కడ ఉంది? యాంగిల్ 90 డిగ్రీ ఇద్దాం సరే. ఓకే 90 డిగ్రీ అవగానే అటు పక్క మారిపోయింది. క్లోజ్ హ్యాచ్ ఇది అయిపోయింది. అలాగే కింద డైరెక్షన్ వేరే డైరెక్షన్ ఇవ్వాలి. సో కింద డైరెక్షన్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ హెచ్ అంటారు. హ్యాచ్ వచ్చిన తర్వాత ఈసారి కింద 4 ప్లేసెస్ సెలెక్ట్ చేసాం. వీటికి యాంగిల్ 0 కావాలి. 0 ఎంటర్. సో అయిపోయింది. సో పర్ఫెక్ట్లీ ఫినిష్డ్. డైమెన్షన్స్ డిస్ప్లే చేసేస్తే పని అయిపోయినట్లే. సో 52 ఓకే 40. ఇప్పుడు డైమెన్షన్స్ డిస్ప్లే చేసేద్దాం. హోమ్ ట్యాబ్లో లీనియర్ ఫస్ట్ లీనియర్ వచ్చి 94 తీసుకోవాలి మనం. ఇక్కడి నుంచి ఇక్కడ 94. ఓకే నెక్స్ట్ ఇంకెంత మించి ఇక్కడ ఇంకేం లేదు. డయామీటర్లు కావాలి, రేడియస్లు కావాలి. సో డయామీటర్ దీనికి డయామీటర్ 16 డయామీటర్. ఓకే అలాగే డయామీటర్ 24, దీని డయామీటర్ 24. ఓకే నెక్స్ట్ డయామీటర్లు అయిపోయినాయి. రేడియస్లు చూసుకుందాం. ఇంకా రేడియస్ దీని రేడియస్ 24 అంతే. ఇక్కడ ఇంత మించి మన కింద వాటికి మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ పైకి వెళ్ళిపోవాలి. పైన 52 ఆల్రెడీ డిస్ప్లే చేసేసాం. డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ ఇక్కడ 48 డిస్ప్లే చేయాలి. 48 డిస్ప్లే చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి? 3 ఉంది ఒకటి. 3 ఇక్కడి నుంచి ఇక్కడికి 3 యూనిట్స్ డిస్టెన్స్. ఓకే నెక్స్ట్ ఇంకా ఏం కావాలి? 40 పైన ఆల్రెడీ డిస్ప్లే చేసేసాం. 20 ఎంటర్. మళ్ళీ 20. ఈసారి 80 ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ 80. ఓకే ఇంకా రేడియస్ ఒక్క డిస్ప్లే చేయాలి. క్లిక్ చేసి రేడియస్ ఇది ఫిల్లెట్ రేడియస్ 3. అంతే కదండి, అయిపోయినట్లే కదా మొత్తం అంతా కూడా. సో ఓవర్.